2020-2026కు తీసుకున్నటువంటి అంటే బిల్ నెంబర్ 20 ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీ చైర్మన్గా మరి గౌరవ శాసనసభాపతి, అదేవిధంగా గౌరవ సభ్యులు, కౌన్సిల్ మరియు శాసనసభ కార్యదర్శులు, ఇతర సిబ్బందితో ఈరోజు మొదటి ప్రాథమిక సమావేశం. ఈ యొక్క సెలెక్ట్ కమిటీ భవిష్యత్తులో శాసనసభ ఒక రోల్ మోడల్గా, మార్గదర్శిగా ఉండే విధంగా ఎటువంటి విద్వేషపూరితమైన ప్రసంగాలు కానీ దాని ప్రచారానికి సంబంధించి ఒక మంచి నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా సలహాలు ఇవ్వాలి, కమిటీ నిర్ణయం ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ సభ్యులందరి ఈరోజు ప్రాథమిక సమావేశం జరిగింది. మళ్ళీ తొందరలోనే డీటెయిల్ డిస్కషన్కు సంబంధించిన ఒక సమావేశం ఉంటుంది. గౌరవ సభ్యులందరినీ వాళ్ళకు ఉండబడేటువంటి వివిధ ఈ యొక్క విద్వేషపూరితకు సంబంధించిన, నేరపూరితమైన సంబంధించిన అంశాల పట్ల ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వివిధ అభిప్రాయాలు చెప్పగలిగిన వాళ్ళందరి దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకొని లిఖితపూర్వకంగా మరియు వాళ్ళ ఆలోచనతో కలిసి ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. అందరూ కూడా కలిసి ఈ సెలెక్ట్ కమిటీ ఏదైతుందో ఈ సభకు ఒక మంచి రిపోర్ట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఈ విద్వేషపూరితమైన ప్రసంగాలు సభలో లేకుండా పరస్పర గౌరవ మర్యాదలు, ప్రతి విమర్శలు, ఆ సభా కార్యక్రమాలు సమాజం హర్షించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొదటి సమావేశం జరిగింది. అందుకు సంబంధించి మరి తప్పకుండా సెలెక్ట్ కమిటీ ద్వారా అటువంటి ఒక రిపోర్టును కమిటీ చైర్మన్గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం, సభ్యులందరి సలహాలు, మిగతా పెద్దలందరి సలహాలు కూడా ఇందుకు సంబంధించి ఏదైనా నిర్మాణాత్మకంగా ఆలోచన ఇవ్వగలిగిన వాళ్ళందరి సలహాలు తీసుకొని త్వరలోనే మరొక సమావేశాలు ఏర్పాటు చేసుకుని కమిటీని వేదిక ప్రాథమికంగా అందరూ కూడా ఒక బేస్ లైన్ సంబంధించి డిసిషన్ తీసుకున్నాం. అందరి అభిప్రాయం ఒకటే, విద్వేషపూరితంగా, నేరపూరితంగా ఉండొద్దు, దాని భావజాల వ్యాప్తి అటువంటి ప్రచారం, దుష్ప్రచారం లేదా అబద్ధాలకు సంబంధించి లేదా మనసుకి యొక్క అనేకమైన అంశాలు, మతము, లింగ, ప్రాంత, కుల, ఇతర అనేకమైనటువంటి ఏదైతే అంశాలకు సంబంధించినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే నేరపూరితమైనటువంటి ఆ ఉద్దేశంతో జరిగేటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు రాజ్యాంగంలో భారత శిక్షణ పుస్తకం 254/2 ఉన్నటువంటిది కానీ, మన దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ లోపల క్రిమినల్ సబ్జెక్ట్ ప్రొసీజర్స్ ప్రకారంగా కానీ, చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల లోపల వాటిని అన్నిటి చర్చ చేసి భవిష్యత్తులో ఇవి తప్పు అనిపించేటువంటి సమాజంలో భావం కలిగజేసేదాని కొరకు కమిటీ ఒక మంచి సృజనాత్మకమైనటువంటి నివేదిక, అందరి సలహా సూచనలతో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఈరోజు కూడా అందరు పాల్గొన్నారు. తప్పకుండా ఆ విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అన్ని దానిలో సభలు ఆ రోజు బిల్లులో ప్రవేశపెట్టినప్పుడు సభ్యుల అభిప్రాయం ప్రకారంగా బిల్లు నెంబర్ 20 మీరు గమనించినట్టయితే దీన్ని ప్రభావితం చేయగలిగే అన్ని అంశాలు, లింగ, ప్రాంత, మత, కుల అన్ని అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి కొత్త విద్వేషపూరితమైన ఉద్దేశము లేదా నేరపూరితమైనటువంటి అంశాలకు సంబంధించి అన్ని అంశాలకు పరిగణలోకి వస్తాయి. కావాలనే కోరుకుంటున్నాం. కావడానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు, సభా గౌరవము, భవిష్యత్తు కాలంలో ఈ సెలెక్ట్ బిల్ కమిటీ ఇచ్చేటువంటి ఈ యొక్క నివేదిక భవిష్యత్ తరంలో అందరూ దాన్ని అటువంటి ఉదహరించుకునే విధంగా ఉండడం కొరకు మా ప్రయత్నం చేస్తాం. అందుకే దానికి ఇట్లా కాకుండా అందులో కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదనో లేకపోతే చట్టంలో నిరూపించుకున్నటువంటి ప్రొవిజన్స్ ప్రిలిమినరీగా ఆరోపణ వచ్చినా దాన్ని మనం అటువంటి ఆలోచన లేదని చెప్తే దానికి సంబంధించి నిరూపణ చేసుకోవడానికి బిల్లులోనే మనం ఆ రోజు ప్రొవిజన్స్ ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత కంక్లూజన్ వచ్చారు కదా, దీని ఒక డిస్కషన్ స్టేజ్లా దానికి సంబంధించిన ఒక డెలిబరేషన్ జరుగుతున్నాయి, ఒపీనియన్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం నిర్ణయాలు లేవు. దానికి సంబంధించి ఒక మంచి సమర్థవంతంగా చెప్పినట్టుగా చాలా పరిణితి చెందినటువంటి ఉండడం కొరకు ప్రయత్నం చేస్తాం. నమస్కారం. అన్నీ వస్తాయి. ఇప్పుడు అన్నీ వస్తాయి.
ప్రాంతము, కులము, మతము అన్ని వస్తాయి ఇట్లా. అంతే కదా, అన్ని వస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికి అవమానం జరిగిన, ఏ వ్యక్తికి అవమానం జరిగినా, కులానికి అవమానం జరిగినా, లింగ ఇట్లా అనేక అంశాలకు సంబంధించినటువంటి ఉన్న ఇష్యూస్ వాటన్ని డీటెయిల్ డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా దీనికి తుది రూపం అందరి సలహా సూచనలతో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. భావ ప్రకటన స్వేచ్ఛకు భక్తు కలగదు. భావ ప్రకటనకు సంబంధించిన అంశాన్ని రాజ్యాంగ స్ఫూర్తి అని మేము దానికి భంగం కలిగిస్తామని అంటలేము ఎక్కడ. దానికి సంబంధించి భావజాల వ్యాప్తిలా నేరపూరితమైన, విద్వేషపూరితమైన ఉండొద్దు అంటే భావ ప్రకటనకు మీ మీద భంగం కలిగిస్తున్నాం అని కూడా పొరపాటు.